ఏపీ భవిష్యత్తుకు కీలకమైన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు పైన జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరిపారు. వ్యాపోస్కు రూపొందించిన 6 ప్రత్యామ్నాయాలపైన ఇందులో చర్చ జరిగింది. ఏపీకి పోలవరం ప్రాజెక్టు ఎంత కీలకమో ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంతే ముఖ్యమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి రాష్ట్రాన్ని 100% కరువురహిత రాష్ట్రంగా మార్చేందుకు భారీ ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించారు. పోలవరం పూర్తి చేయడం ద్వారా 8 ఉమ్మడి జిల్లాలకు మేలు జరుగుతుందని, పోలవరంతో ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కూడా లబ్ధి చేకూరుతుందని చంద్రబాబు తెలిపారు. గోదావరి నదిలో వరదల సమయంలో సరాసరి ఏటా 2 నుంచి 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, ఈ నీటి నుంచి 280 టీఎంసీలను వరదల సమయంలో తీసుకోవడం ద్వారా కృష్ణా డెల్టాకు, రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలు సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లబ్ధి చేకూర్చేందుకు కార్యాచరణ తీసుకువస్తున్నట్లు వివరించారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు గోదావరి నీటిని బనకచెర్లకు తరలించడమే మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అటు పోలవరం, ఇటు ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విస్తృత స్థాయిలో రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు, పరిశ్రమలకు మేలు జరగబోతోంది.